డబ్బులు కొడతాను. టిఫిన్ చేయి ఫస్ట్. నేనే వద్దా చెప్పు సీరియస్గా చెప్పు. అదే కదా వద్దాను. చెప్పిన మాట ఏమో ఇంకంటున్నా. ఇప్పుడు అంటున్నా ఎప్పుడు వెళ్తాం అంటున్నా. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మన శక్తి యాప్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ శక్తి అప్లికేషన్ అనేది మన ఉమెన్ సెక్యూరిటీ, మహిళల భద్రతకి స్పెసిఫిక్గా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ శక్తి యాప్ అనేది మన గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ ఎనీ అదర్ యాప్. దీంట్లో 5 times షేకింగ్ కానీ లేకపోతే SOS బటన్ నొక్కామంటే మనకి అలర్ట్ మెసేజ్ ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి వస్తాయి. సో అది కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో శక్తి టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. శక్తి టీమ్స్ అంటే టోటలీ మనకి 6 సబ్ డివిజన్ ఉంది కాబట్టి మనకి ఈచ్ సబ్ డివిజన్లో ఒక SI ప్లస్ 5 స్టాఫ్, అంటే దీంట్లో ఇద్దరు మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో 2 టీం ఉంటాయి. టోటలీ మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు టోటలీ 8 టీంలు శక్తి టీంలు ఉంటాయి. సో ఆల్రెడీ మనం మహిళల మీకోసం ప్రోగ్రాంలో కూడా మనం ఆల్రెడీ వెహికల్స్ అని అరేంజ్ చేయడం జరిగింది. సో సేమ్ వెహికల్స్నే ఈ టీమ్స్ అందరూ కూడా వాడుతుంటారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే మన స్కూల్స్కి వెళ్ళడము, ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్. రెండవది ఏంటంటే వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు. డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్లో మనకి ఒకవేళ ఈ టీచింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం. సో ఈ యాంగిల్లో మన ఈ శక్తి టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో అది కాకుండా మన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. 1091, అదేవిధంగా 1098 ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనం వాడుతుంటాము. అది కాకుండా 112 ఎమర్జెన్సీ నెంబర్ కూడా వాడుతాము. సో ఇది ఈ శక్తి టీమ్ అనేది మనము స్పెసిఫిక్గా గవర్నమెంట్ తరఫు నుంచి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మన స్పెసిఫిక్గా ఉమెన్ DSP గారు దీన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తారు, సుబ్బారావు గారు. అది కాకుండా CI కూడా ఉన్నారు, ఉమెన్ పోలీస్ స్టేషన్ CI కూడా ఉన్నారు. అది కాకుండా టోటలీ 8 టీమ్స్ దీంట్లో ఫంక్షన్ అవుతుంటాయి అన్నమాట. ఇది కంట్రోల్ రూమ్లో ప్రతిరోజు మేము మానిటర్ చేసుకుంటాము. అంటే యాక్చువల్లీ దీన్ని మనం మహిళా పోలీస్ అంటే మన మహిళా మీకోసం ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఇంట్రొడ్యూస్ చేసాము. కొన్ని బేస్ ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఇంకా మనకి ఈజీ అవుతాయి. ఇంకా కూడా కొన్ని ఇంప్రూవైజేషన్ చేస్తాం. ఇది అంటే ఇప్పుడు మహిళా మీకోసం ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు చూసామంటే బాగా సక్సెస్ఫుల్గానే రన్ అయింది. మనకు ఆల్మోస్ట్ నైట్ మూవ్మెంట్ వచ్చిన కాల్స్ తక్కువ, కానీ అదర్వైజ్ మేము ఇచ్చిన స్పెసిఫిక్ వాట్సాప్ నెంబర్స్లో కూడా రెగ్యులర్గా కాల్స్ అట్లీస్ట్ 2 to 3 calls పర్ డే వస్తుంటాయి. మనం వెళ్తున్నప్పుడు అన్నీ చెప్తూనే ఉంటాము. సో ఇది ఆల్ అబౌట్ పర్సువేషన్ అనమాట. సో ఈ టైము మన శక్తి యాప్ని కూడా మనం అలాగే ఈరోజు లాంచ్ చేసామని కాకుండా 8 టీంలు కంటిన్యూస్గా మనం పర్సువేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంది. సపోజ్ ఎనీ చేంజెస్ కావాలంటే మధ్యలో దానికి తగ్గినట్టు మనం చేంజెస్ చేసుకుంటాం. సరే, ఏదైనా సంఘటన జరిగితే ఈ టీము ఎంతసేపట్లో అక్కడికి వెళ్తుంది, వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించబడుతుంది, దీని మీద ఎలాంటి చట్టాలు అమలు చేయబోతుంది? అంటే దీంట్లో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడెప్పుడు కాలేజ్ ఆర్ స్కూల్స్, ఇంటర్మీడియట్ స్కూల్స్ అన్నీ మనం స్కూల్ కంప్లీట్ అవుతున్న టైం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 4 to 6:30
ఆ టైంలో ఈ టీమ్స్ అన్నీ జనరల్లీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు చూసారంటే మన వాహనాలు సెపరేట్గా కనిపిస్తాయి, మహిళా మీకోసం వాహనాలు కూడా. సో అక్కడే ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకుని కాల్స్ వచ్చినది బట్టి మనం 2 or 3 minutes ఆన్ యావరేజ్, ఇప్పుడు మనకు 1 or 2 calls ఆన్ యావరేజ్ విత్ ఇన్ టౌన్ 6 to 6.5 minutes పడుతుంది. నల్లపాడు స్టేషన్ తప్ప, నల్లపాడు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి 9 minutes వరకు పడుతుంది. అదర్ స్టేషన్స్ 6.5 minutesలో వెళ్తున్నాం. రూరల్ ఏరియాస్లో 12 to 13 minutes వరకు పడుతుంది. సో ఈ యాప్లో కూడా ఆన్ యావరేజ్ అదే టైం పట్టచ్చు. బట్ ఈవినింగ్ టైమ్స్లో మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఉంటాం కాబట్టి మేబీ 6.5 minutes ముందుకు వెళ్ళడానికి కన్నా స్కోప్ ఎక్కువ ఉంటాయి. సార్ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే రూరల్ ప్రాంతాల్లో అంటే నల్లపాడు స్టేషన్ పరిధిలో మెడికల్ కాలేజీ అట్లా అంటే కాలేజీల టౌన్ వెస్ట్ ఈస్ట్లో ఉన్న సబ్ డివిజన్స్ ఉన్న టీంని కొంచెం అటువైపు మొబిలైజ్ చేసుకోవాలి. అదే ఇప్పటికీ మన శక్తి టీమ్స్కి ప్లాన్ చేస్తున్నాం. ఒక టీం కాకుండా ఈ నల్లపాడు ఈ పటాపురం లిమిట్స్ అన్ని కలిపేసి ఒక 2 teams లాగా పెడతామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. బాధితురాలకి ఎంతసేపట్లో వస్తారని ఎష్యూరెన్స్ ఇవ్వాలి? అంటే 6.5 minutes to 7 minutes మ్యాక్సిమం. అంటే దాని ముందు వచ్చామంటే ఫైన్. నేను ఫస్ట్ కేసుకి చెప్తున్నాం, ఫస్ట్ కేసుకి 6.5 minutes to 7 minutes లోపలికి మేము రావడానికి ట్రై చేస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ. సైరన్లు లేవా? సైరన్ లేదా వాటికి?